1,06,665 కోట్ల రూపాయలు సేల్స్ జరిగితే మొత్తం కూడా ఖజానాకు జమ చేయబడింది కదా, మరి కుంభకోణం ఎక్కడా అని అడుగుతున్నా నేను. ఇంకో మాట అడుగుతున్నా, డిస్టిలరీ ఫస్ట్ లో అన్న మాట ఏంది, డిస్టిలరీకి పర్మిషన్ ఇచ్చారు అని. ఒక్క కొత్త డిస్టిలరీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పర్మిషన్ ఇచ్చున్నా ఇలా డాక్యుమెంటల్ ఎవిడెన్స్ తీసుకొచ్చి చూపించండి. నో. కొత్త బ్రాండ్లు అన్నారండి. ఒక్క కొత్త బ్రాండ్ కి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చున్నా ఇలా ఒక డాక్యుమెంటల్ ఎవిడెన్స్ రూపంలో తీసుకొచ్చి చూపించండి. నో. ఇవేమి అవసరం లేదు, డాక్యుమెంటల్ ప్రూఫ్ అవసరం లేదు, ఏం అవసరం లా. ఊరికి ఎక్కడ కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారు కొత్త బ్రాండ్లు తెచ్చారు, కొత్త డిస్టిలరీలు తెచ్చారు, వాటికి లాభం చేకూర్చారు కాబట్టి డబ్బులు వచ్చాయి. అదే బాలాజీ గోవిందప్ప గారు రోజుకి ఏదైతే వారానికి ఒకసారి వచ్చి 50 కోట్లు తన కార్లు వేసుకుపోయారని చెప్పారండి. ఈ రోజు గోల్డ్ బిస్కెట్లు వచ్చాయండి. మరి వాళ్ళు చెప్పిన క్యాష్ తీసుకుపోవడం నిజమా, లేకపోతే గోల్డ్ బిస్కెట్లు తీసుకుపోవడం నిజమా? ఏది నిజం? పరస్పరం విరుద్ధం. ఎలా ఉందంటే రాజకీయ ప్రేరేపితంగా జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ